ఉదయకాల ప్రార్థన. మహాపరిశుద్ధుడు మహాగణుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనములను కృతజ్ఞతాస్తోత్రములను తెలియజేయుచున్నాం. దేవా, గడిచిన రాత్రంతయు కూడా నీ బలిష్టమైన రెక్కల చాటున భద్రపరిచి ఇవేకువనే లేచి నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే గొప్ప ధన్యతను మాకు దయచేసినందుకు నీకు వందనాలు తండ్రి. ఇంకను మా ప్రియులు అనేక మంది మరణకరమైన నిద్ర పడకల యందు నిద్రించుచుండగా దేవా, వారిని కూడా లేవనెత్తండి. వారికి కూడా అట్టి భాగ్యమును నీవు దయచేయి దేవా. ఈ రోజంతయు కూడా నీ హస్తాలకు అప్పగిస్తున్నాం. నీవే సంరక్షించండి. ఈ రోజును మాకు ఆశీర్వాదకరంగా మార్చండి. మేము చేసే ప్రతి పనిలోనూ నీవే తోడుగా ఉండండి. మేము వేసే ప్రతి అడుగులోనూ నీవే ముందుండి నడిపించండి తండ్రి. నీవే కనికరించి కృప చూపించండి. మా కుటుంబంలో ఈ పగటి వేళంతయు కూడా నీ హస్తాలకు అప్పగిస్తున్నాం. నీవే సంరక్షించండి. ఉద్యోగస్తులని నీ జ్ఞాపకం చేసుకునండి. వ్యాపారస్తులని నీ జ్ఞాపకం చేసుకునండి దేవా. ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్న బిడ్డల్ని నీ జ్ఞాపకం చేసుకునండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల్ని నీ జ్ఞాపకం చేసుకునండి తండ్రి. ప్రతి ఒక్కరిని నీ జ్ఞాపకం చేసుకునండి దేవా. ఈ పగటి వేళలో ఎందరైతే వేటికి అప్లై చేస్తున్నారో, దేని కొరకు ఎదురు చూస్తున్నారో, అట్టి వాటినన్నిటిని అవన్నీ కూడా తండ్రి ప్రతి ఒక్కరికి నీవు దయచేయి దేవా. నీకు వందనాలు. ఇంకను తండ్రి ప్రతి ఒక్కరిని నీ జ్ఞాపకం చేసుకునండి. నీవంటున్నావు, నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమేనని దేవా. మేమందరం కూడా నీ యందు నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచి ఉన్నాం తండ్రి. నీవు మమ్మల్ని ప్రతి విషయంలోనూ తలగానే ఉంచమని మేము అడిగి వేడుకొంచున్నాం తండ్రి. నీవు జ్ఞాపకం చేసుకునండి దేవా. ఎక్కడ కూడా మేము అవమానాలకు అపకీర్తులకు గురి కాకుండా కేవలం తండ్రి నీ నామమునకు మహిమకరంగానే మేము జీవించుటకు నీవు సహాయమును దయచేయి. ఈ పగలంతయు కూడా నీవే సంరక్షించి దీవించి ఆశీర్వదించి కనికరించమని ఈ చిన్ని ప్రార్థన నీ పాదాల చెంత చేర్చుకోమని అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.